Hi you guys, welcome to my channel She Needs. నా పేరు రేణు. So as you already read by the title, ఈ రోజు వీడియోలో నేను మీతో నా ప్రాజెక్ట్ ప్యాన్ 2023 ప్రోడక్ట్స్ షేర్ చేయబోతున్నాను. దిస్ వీడియో ఈజ్ రియలీ అ లాంగ్ డ్యూ. సో నేను ఇది లాస్ట్ మంత్లోనే షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూస్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు షూట్. బట్ ఎనీవేస్, బెటర్ లేట్ దెన్ నెవర్. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను జనవరి 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు నేను ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయబోతున్నాను. ఆ ప్రోడక్ట్స్ ఏంటి అన్నది మీకు కొంచెం సేపట్లో రివీల్ చేస్తాను. అండ్ ఒకవేళ మీకు ఈ ప్రాజెక్ట్ ప్యాన్ అన్న కాన్సెప్ట్ తెలియకపోతే లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ స్లైట్లీ. సో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటాం అనమాట మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ నుంచి. ఇట్ మైట్ బి అ కాంబినేషన్ ఆఫ్ హై ఎండ్ ప్రోడక్ట్స్ ఆర్ డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్స్ విచ్ యూ వాంట్ టు యూజ్ రెగ్యులర్లీ అండ్ మేక్ మోస్ట్ యూజ్ అవుట్ ఆఫ్ దట్ ప్రోడక్ట్, సో దాట్ మీరు దాని మీద స్పెండ్ చేసిన అమౌంట్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా మీరు మంచిగా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు నేను ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఐ థింక్ దేర్ ఆర్ అబౌట్ 10 to 12 ప్రోడక్ట్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్యాన్ దిస్ ఇయర్. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను యూజ్ చేస్తాను. ప్రతి ప్రోడక్ట్కి ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో ఆ టార్గెట్ నేను అచీవ్ అయితే ఈదర్ ఆ ప్రోడక్ట్ కాకుండా వేరేది ఏదన్నా కొత్తది నేను ఇంట్రడ్యూస్ చేస్తాను దాని ప్లేస్లో. లేదు అని అంటే యునో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఐ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్. ఓకే, ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ నాట్ న్యూ. లాస్ట్ ఇయర్ నుంచే ఇండియాలో చాలామంది బ్యూటీ కాంటెంట్ క్రియేటర్స్ చేశారు. సో లాస్ట్ టైం నేను చేయలేకపోయాను, బట్ దిస్ ఇయర్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ ఐ ప్యాన్ ఫ్యూ ప్రోడక్ట్స్ సో దట్ నా ప్రోడక్ట్స్ పైసా వసూలు అయిపోవాలి అని. ఆల్సో ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత దాని అప్డేట్స్ ఏంటి అన్నది నా ఫ్యూచర్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. ఐ థింక్ దిస్ ఇస్ ద లాంగ్ యాస్ ఇంట్రో, బట్ విదౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ స్టార్టెడ్. Alright, so the first product that I want to pan this year is this BB cream from Pond's. So Pond's BB cream, I think it's a nostalgia because నేను makeup start చేసినప్పుడు this is the first time that I started with a BB cream and it was Pond's BB cream. So this is a full size cream and I am not using this a lot these days because I am more of a foundation person these days. But anyways, నా దగ్గర ఇది ఉంది కాబట్టి I want to make use of it during this project pan లో. So ఇది నా ఫస్ట్ ప్రోడక్ట్ అండ్ ద టార్గెట్ దట్ ఐవ్ సెట్ ఫర్ దిస్ ఈజ్ టు కంప్లీట్లీ ఫినిష్ ఇఫ్ ఐ హ్యావెంట్ సెట్ ఆల్రెడీ. సో ఇది నేను డైలీ బేసిస్లో ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. బట్ దో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, ఐ హ్యావ్ వన్ మోర్ ప్రోడక్ట్ ఇన్ ద బేస్ ప్రోడక్ట్స్. సో ఇది కాకుండా ఐ వాంట్ టు ఆల్సో ప్యాన్ దిస్ షుగర్ డ్రాప్ ద బేస్ సీరం ఫౌండేషన్. అండ్ ఇది నేను రెగ్యులర్ బేసిస్లో అప్లై చేస్తాను మేబీ ఇక్కడికి వెళ్తున్నప్పుడు. బట్ ఫర్ డేస్ వెన్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దిస్ ఆర్ మేబీ ఒకవేళ వీడియో షూట్స్కి కానీ లేదు అని అంటే ఏదన్నా ఇన్స్టాగ్రామ్ కోసం ఒకవేళ నేను ఏమన్నా పోస్ట్ చేసినా దాని పర్పస్ కోసం ఆర్ ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ఒకేజన్ ఐ వాంట్ టు యూజ్ దిస్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ నేను ఇప్పటివరకు ఐ థింక్ ఒక్కసారో మేబీ 2 సార్లు యూజ్ చేసినట్టున్నాను బికాజ్ ఐ లైక్ ద సీరం ఫౌండేషన్. బికాజ్ ఇఫ్ యూ నో అండ్ ఇఫ్ యూర్ ఫాలోయింగ్ మై ఛానల్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ యూ నో దట్ ఐ డోంట్ లైక్ ఫుల్ కవరేజ్ foundations as my base. So ఇది serum based foundation కాబట్టి it gives a normal coverage or as per my liking. So I want to pan this foundation also. So ee foundation oka glass jar lo undi which I really like. I really like the packaging of it and it also has a dropper because it's a serum based foundation. So the good thing is the pump actually works and I really like the finish that it gives. సో దీనికోసం నేను సెట్ చేసుకున్న టార్గెట్ ఈజ్ ఐ వాంట్ టు కంప్లీట్ అట్లీస్ట్ హాఫ్ బికాజ్ ఇది నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను అంటే ఇది కంప్లీట్గా యూజ్ చేసేయాలి కాబట్టి ఐఎమ్ సెట్టింగ్ మై టార్గెట్ ఫర్ దిస్ ఫౌండేషన్ టు బీ హాఫ్. సో దీస్ టూ ఆర్ మై బేస్ ప్రోడక్ట్స్. Okay, so the second product that I have is this and this is a loose powder from Color Essence. So ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉందన్నమాట and it's a very very beautiful loose powder. It is also pigmented if you can see how nicely pigmented it is. నేను ఆ BB cream అప్లై చేసి ఓన్లీ నా T జోన్లో ఇది అప్లై చేస్తే it settles for a very long time, sweat kuda raadu and it also comes with this brush. I really like the concept of this loose powder. కాకపోతే ఇదివరకు ఎక్కువ ఈ బ్రష్ యూజ్ చేసేదాన్ని బట్ నౌ ఐ ఫీల్ కొంచెం ఫేస్ మీద కొంచెం రఫ్గా కొంచెం హార్ష్గా అనిపిస్తుంది. సో ఐ యూజ్ మై రెగ్యులర్ బ్రష్ ఆర్ దీస్ డేస్ యాక్చువల్లీ ఐఎమ్ యూజింగ్ దిస్ పఫ్
pizza puff or powder puff, which is very very convenient to powder your under eyes. So it's really going well with this, and the target that I set for this is to completely finish this powder, since I'm holding this for a very long time. So ఇది కంప్లీట్గా యూస్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ సీ ఇది 3/4 ఆఫ్ ద ప్రోడక్ట్ అలానే ఉంది. అండ్ ద థింగ్ విత్ లూజ్ పౌడర్స్ ఇస్ ఐ థింక్ ఇది కవరేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఐ థింక్ యుల్ నాట్ బీ ఏబుల్ టు యూజ్ ఇట్ చాలా త్వరగా, బట్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ కంప్లీట్ దిస్. సో సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. The next one I have is this contouring palette from Wet n Wild, and this is one of their best sellers and a very popular product, and rightly so. ఈ ప్రోడక్ట్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది నేను ఇదివరకు బాగా యూజ్ చేసేదాన్ని, అండ్ ఎంత యూజ్ చేశానంటే ఈ బ్రాన్జర్కి ఆల్రెడీ ఒక ప్యాన్ హిట్ కోట్ చేశాను, బట్ దాని తర్వాత ఇదంతా బ్రేక్ అయిపోయింది. అండ్ ఐ ట్రై టు సెట్ ఇట్ విత్ ద రబ్బింగ్ ఆల్కహాల్ ట్వైస్, బట్ అన్ఫార్చునేట్గా మళ్ళీ బ్రేక్ అయిపోతూనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ మై ప్రాజెక్ట్ ప్యాన్ వెన్ ఐ డిసైడెడ్ టు డిసైడెడ్ ద ప్రోడక్ట్స్ బేసికలీ. కాకపోతే ఇది నేను మళ్ళీ సెట్ చేసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఐ కెనాట్ క్యారీ ఇది నేను పెట్టుకొని ఎక్కడికి వెళ్ళలేను, బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ బ్రోకెన్. సో ఐ థాట్ ఓకే, లెట్ మీ జస్ట్ ఇంక్లూడ్ దిస్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్యాన్, అండ్ సిన్స్ ఇట్ పర్ఫార్మ్స్ రియలీ వెల్, ఐ వాంట్ టు కంప్లీట్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో నేను ఎక్కువ చూపిను, బట్ యాజ్ యూ కెన్ సీ ఆల్రెడీ ఇన్ ద the b-rolls and all. So this is how it looks, and it also comes with a beautiful banana powder which is also pigmented, which I really like. This is how the pigment looks. Can you see the powder? But నా టార్గెట్ ఏంటంటే ఈజ్ టు కంప్లీట్లీ ఫినిష్ ద బ్రాన్జింగ్ ప్రోడక్ట్ or the contouring product, whatever you want to call. So ఇది నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను, because it's a very beautiful product. So the next one I have is this concealer from Maybelline, and I'm in the shade 25 medium. So naku basically, like if you know me, I'm not a concealer person, I'm a foundation person on everyday basis. So concealer nenu ekku use cheyanu until only when I'm filming. బట్ ఈ కన్సీలర్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉందన్నమాట, అండ్ ఇట్ ఆల్సో ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కన్సీలర్. లెట్ మీ టెల్ యూ దాట్ చాలా మంచి కవరేజ్ ఉంది, అండ్ యూ కెన్ యూజ్ దిస్ ఆన్ ఎవ్రీడే బేసిస్. బట్ ఐ జస్ట్ want to make use of this concealer as well. So if you don't know, ఒకవేళ నేను కన్సీలర్ డే టు డే బేసిస్లో యూజ్ చేయాలని అనుకుంటే I like to prefer a little darker shade than my original shade, because I have dark circles, as you can see, and I haven't applied any concealer today. As I already said, ఇది నేను everyday basis లో యూజ్ చేయను కాబట్టి the target that I've set is to at least complete half. I think ఇది కూడా అగైన్ 3/4 కంటే ఇంకా కొంచెం ఎక్కువే ఉంది, బికాస్ ఐ హ్యావెంట్ యూజ్ దిస్ అ లాట్. ఒకవేళ కన్సీలర్ యూజ్ చేస్తే ఐ యూస్ టు యూజ్ స్విస్ బ్యూటీ అ లాట్, బట్ దట్ ఈస్ మై ఫేవరెట్. కాకపోతే ఇది యూజ్ చేయాలనుకుంటున్నాను. సో యాజ్ ఐ సెడ్, ఐ వాంట్ టు సెట్ ద టార్గెట్ యాజ్ హాఫ్ కంప్లీట్ చేయాలని ఈ కన్సీలర్. ఇట్స్ అ వెరీ నైస్ కన్సీలర్ టు గో ఫర్. Okay, so moving on to eyebrows. So firstly, let me tell you, I am a eyebrow pencil person. నా దగ్గర only 3 powder eyebrow products ఉన్నాయి. So I want to include them in the project pan. So eyebrows కోసం I have this eyebrow powder from Wet n Wild again. So this is how it looks. The colors are so beautiful, and which actually suits my eyebrow hair, I mean the color of my hair, and it also comes with a wax. So ఈ ఐబ్రో ప్రోడక్ట్ అన్నది నేను ప్యాన్ చేస్తున్నాను, అండ్ ద టార్గెట్ దట్ ఐ సెట్ ఈస్ టు అట్లీస్ట్ హిట్ ప్యాన్ ఆన్ ఈదర్ ఆఫ్ దీస్ షేడ్స్, బికాజ్ నేను ఇది ఎక్కువ యూజ్ చేయను టు సెట్ మై బ్రౌజ్ ఆఫ్టర్ ఐ ఫిల్ దెమ్. సో యూజువల్గా అయితే ఈ కలర్ యూజ్ చేస్తున్నాను. అంటే మామూలుగా అయితే టేల్కి అయితే ఐ గో ఫర్ దిస్ కలర్, అండ్ ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఐ గో ఫర్ దిస్ కలర్, ఆర్ మామూలుగా ఒకవేళ ఫాస్ట్గా చేయాలి అంటే ఐ విల్ గో ఫర్ దిస్ కలర్. సో ఈ రెండిట్లో ఐ వాంట్ టు హిట్ ప్యాన్ ఆన్ ఈదర్ ఆఫ్ ది షేడ్స్. రెండు అయినా పర్లేదు, బట్ మై టార్గెట్ అంటే నేను టార్గెట్ మరీ హై సెట్ చేసేసి అన్అచీవబుల్ టార్గెట్స్లా పెట్టుకోదలుచుకోలేదు. సో అందు గురించి ఐ వాంట్ టు హిట్ ప్యాన్ ఆన్ ఈదర్ ఆఫ్ ద షేడ్స్. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ ప్రోడక్ట్. Okay, so coming to the eyes, so this is the Maybelline, what is this called? Yeah, Eye Studio Lasting Drama Gel Eyeliner. So ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉందన్నమాట, అండ్ యూజువల్గా మనకి కాజల్ పెన్సిల్స్
ఆన్ ద గో ఉంటుంది కాబట్టి అది ఎక్కువ యూస్ చేయడం అలవాటు. బట్ దిస్ ఈజ్ ఆల్సో నేను కొన్ని మేకప్ వీడియోస్లో యూస్ చేసేదాన్ని టు డ్రా దట్ పర్ఫెక్ట్ వింగ్ లైనర్. సో ఐ రియలీ లైక్ దిస్ ప్రోడక్ట్, బట్ ఐ నెవర్ గాట్ అ ఛాన్స్ టు యూజ్ ఇట్ సో మచ్ in my regular makeup routine. So ఇది నేను డెఫినెట్గా ఇయర్ టార్గెట్ చేసుకున్నాను దట్ ఐ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇఫ్ యూ సీ చాలా తక్కువ యూజ్ చేశాను అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆల్సో సమ్ టైమ్స్ టు కంప్లీట్ దిస్ ప్రోడక్ట్. సో అందు గురించి దీనికి నేను పెట్టుకున్న టార్గెట్ ఈస్ టు అట్లీస్ట్ హిట్ ద ప్యాన్, అట్లీస్ట్ హాఫ్ అన్నా యూజ్ చేయాలి, ఇదర్ టు హిట్ ద ప్యాన్ ఆర్ అట్లీస్ట్ హాఫ్ అన్నా యూజ్ చేయడం. బికాజ్ ఇందులో ప్యాన్ హిట్ చేశానో లేదో నాకు అంత తెలియట్లేదు, అంటే తెలుసుదో లేదో నాకు ఐడియా లేదు. సో హాఫ్ అన్నా యూజ్ చేయాలి, లేదంటే ప్యాన్ అన్నా హిట్ చేయాలన్న టార్గెట్ పెడతాను. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే కొంతమంది అనుకోవచ్చు కాజలే కదా ఎవ్రీడే బేసిస్లో డెఫినెట్గా యూజ్ చేస్తాం, ఎలా అన్నా అయిపోతుంది, ఎందుకు ఓన్లీ హాఫ్ ప్యానే హిట్ చేయాలని అనుకుంటే సో ఇదివరకు ఒక టైం ఉండేది దట్ ఐ నెవర్ యూస్ టు స్టెప్ అవుట్ ఆఫ్ మై డోర్ విదౌట్ కాజల్. బికాజ్ మీరు రెగ్యులర్గా కాజల్ అప్లై చేస్తూ ఉంటే యూ ఫీల్ లైక్ ఒకవేళ పెట్టుకోకపోతే యూ ఫీల్ లైక్ ఏదో నీరసంగా ఉన్నావా అలాగా డెడ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందు గురించి ఐ యామ్ నాట్ యూజింగ్ కాజల్స్ a lot on my waterline, but నేను నా అప్పర్ ల్యాష్ లైన్ మీద ఎక్కువ అప్లై చేస్తాను అనమాట. అండ్ ఐ గో విత్ మస్కారా అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ మై రెగ్యులర్ యూస్. సో అందు గురించి ఐ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆల్సో, అండ్ ద టార్గెట్ ఈస్ టు హిట్ ద ప్యాన్ అట్లీస్ట్. గైస్, ద నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇది నాకు యూజ్ చేస్తున్న కొద్దీ దీని మీద ప్రేమ ఎక్కువ అయిపోయిందనమాట. అండ్ యాజ్ ఐ సెడ్ దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, అండ్ ఇట్ ఈస్ this eyeshadow palette from Huda Beauty. This is the Naughty Nude palette, and ఇది నేను ఒక ఆఫర్లో పర్చేస్ చేశాను. అండ్ దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ eyeshadow palette I have ever used. యూజువల్గా హుడా బ్యూటీ ఐషాడో ప్యాలెట్స్ అంటే హైప్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో నాకు ఇది పర్చేస్ చేసి యూజ్ చేసేంత వరకు నాకు ఈ హైప్ ఏంటో నిజంగా తెలియదు. అండ్ వన్స్ ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ హుడా ఈ బ్యూటీ స్పెషలీ ద ఐ షాడోస్, అంటే మిగతా నేను అంత యూజ్ చేయలేదు కాబట్టి ఐ షాడోస్ అని చెప్తున్నా, ఓకే. సో ఐ షాడోస్ యూజ్ చేసిన తర్వాత యూ విల్ సెట్ ఇట్ హ్యాస్ set a benchmark for me to actually have expectations on the eye shadows in general, okay. So this is really very very close to my heart, and if you look at the color story, it's completely me because I love neutral shades, neutral shades. And ఇది యూజ్ చేస్తూ ఉంటే you will definitely fall in love, guys. ఎప్పుడైతే మీకు ఒకవేళ ఆఫర్ ఉంటే ప్లీజ్ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్. ఏది ఉన్నా లేకపోయినా ఇదనే కాదు, హూడా బ్యూటీలో ఏ ఐ షాడో ప్యాలెట్ అన్నా తీసుకోగలిగితే తీసుకోండి, యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్. ఇది నాకు టార్గెట్ ఎలా సెట్ చేయాలో నాకు కరెక్ట్గా ఇంకా నేను ఒక కంక్లూజన్కి రాలేకపోతున్నాను. ఇస్ బికాస్ దీస్ షాడోస్ ఆర్ హైలీ పిగ్మెంటెడ్, pigmentation is on point, blending is awesome, the shimmer shades, I can't tell you. దీని గురించి ఇంకా ఎక్కువ ఎంత చెప్పినా తక్కువే. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ ఐ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ eyeshadow a lot, maybe 5 shades. 5 shades ఏంటో నాకు తెలీదు, ఓన్లీ 5 shades నేను ఎక్కువ యూజ్ చేయాలని అనుకుంటున్నాను. నాట్ హిట్టింగ్ ద ప్యాన్, బికాస్ హిట్టింగ్ ద ప్యాన్ ఫార్ మీ ఈజ్ వెరీ డిఫికల్ట్. అండ్ యాజ్ ఐ సెడ్ నేను అన్అచీవబుల్ టార్గెట్స్ పెట్టుకోదలుచుకోలేదు. సో యూసేజ్ ఆఫ్ ఎనీ 5 shades చాలా ఎక్కువ, దట్ ఈస్ మై టార్గెట్. ఆల్సో ఈ ప్యాలెట్ చాలా ఎక్స్పెన్సివ్, సో దట్స్ వై ఐ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. బట్ ఓవరాల్గా దిస్ ప్యాలెట్ గెట్స్ అ షెఫ్స్ కిస్. సో ఏంటంటే ఈ మధ్య నేను బ్లష్ అన్నది చాలా ఎక్కువ అప్లై చేస్తున్నాను, అండ్ ఐఎమ్ రియలీ లవింగ్ అప్లయింగ్ బ్లష్, అండ్ రెగ్యులర్గా అప్లై చేస్తున్నాను. అండ్ సో ద నెక్స్ట్ కేటగిరీ ఐ హ్యావ్ అ బ్లష్. సో దిస్ ఈస్ అ లిక్విడ్ బ్లష్, అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ద ఫేస్ షాప్, అండ్ ఇట్స్ ఇన్ ద షేడ్ ఆరెంజ్ సీన్. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ లిక్విడ్ బ్లష్. సో ఇప్పుడైతే లిప్ అండ్ చీక్ టిన్స్ ఆర్ వెరీ వెరీ ఇన్ ట్రెండ్. అండ్ ఒకవేళ చూస్తే ఐ హ్యావ్ ఆల్రెడీ యూజ్డ్ ఇట్ హాఫ్ వే, మేబీ 3/4 కంటే ఎక్కువ అప్లై చేశాను. ఐ థింక్ ఓకే 1/4 ఉంది, ఓకే యా. సో 1/4 ఉంది. సో ఐఎమ్ యూజింగ్ దిస్ ఆన్ మై లిప్స్ అండ్ ఆల్సో ఆన్ మై చీక్స్, అండ్ దిస్ ఈస్ సో పిగ్మెంటెడ్, లిటిల్ గోస్ అ వెరీ లాంగ్ వే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ వాటరీ.
and the tint is so beautiful. The color is very nice and చాలా తొందరగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. And it gives a nice flush of color on your cheeks, which I'm really loving these days. So this is the next one, and the target that I've set is since 1/4 ఉంది కాబట్టి, and I'm already using it. So the target is to completely finish the lip and cheek tint. I know it's definitely a challenge also for a lip and cheek tint because as I said కొంచెం యూజ్ చేస్తే చాలు, but nevertheless I think I'll be able to use this tint. Though I have pigmented lips, నా lips మీద చాలా మంచిగా కనిపిస్తుంది, so that's why I love it a lot. So this is the next one. So finally we have lipsticks. I think lipsticks లేకుండా ఏ వీడియో కూడా ఎండ్ అవ్వదు. సో లిప్స్టిక్స్లో I was like thinking to roll so many lipsticks actually, but నేను అనుకున్నా అంటే రియాలిటీలో అలా అవుతుందో అవ్వదో అని కొంచెం ఆలోచించుకొని ఓన్లీ ఫ్యూ లిప్స్టిక్స్, లైక్ ఓన్లీ 3 లిప్స్టిక్స్ నేను టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో ద ఫస్ట్ వన్ ఇస్ దిస్ ఫ్రమ్ క్లినిక్. సో లిప్స్టిక్స్ ఐ థాట్ ఇది హై ఎండ్ కాబట్టి I think I want to make use of it, and this is gifted by one of my friend, and this is how the outer packaging looks. It's a beautiful packaging. So this is how the product looks. ఇది నేను I think only ఒక్కసారి అప్లై చేశాను, and this is the beautiful maroon shade, and చాలా beautiful shade అనమాట. And if you know, I'm not a bold lip shade person. I love my nude lipstick shades. So కాకపోతే ఐ రియలీ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ బికాజ్ ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉంటుంది. సో సో నా టార్గెట్ ఏంటంటే, బికాజ్ as I said I don't use bold lipstick shades a lot, so the target for this lipstick I set is to complete half of it, because regularly I to apply cheyanu kabatti, but it's a very beautiful lipstick. Let me just give you a swatch. Lovely, beautiful shade, beautiful formulation, and it also sets matte, perfect for your festive seasons also. So this is the first lipstick I have. So since I said I am a nude lipstick lover, so I have one more high-end lipstick. So this is from Estee Lauder, and this is also gifted my same friend. So it comes in a set of 3, but this is the lipstick shade that I want to use. So this is again a nude lipstick, as you can see, and it's a cool tone nude, and it has an amazing formula, if you can see. It's slightly cool tone, and ఫార్ములా మాత్రం చాలా సూపర్గా ఉంది. అండ్ నేనేమనుకున్నాను అని అంటే ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైతే రెగ్యులర్ బేసిస్లో ఐ యూజ్ దిస్, మేబీ ఇది కొంచెం బేస్ లాగా అప్లై చేసి దాని మీద ఇది అప్లై చేస్తా, సిన్స్ ఇట్ ఈస్ అ కూల్ టోన్ న్యూడ్. సో ఐ వాంట్ టు మిక్స్ అండ్ మ్యాచ్ విత్ దిస్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అ లాట్. అండ్ ద టార్గెట్ ఈస్ టు ఫినిష్ ద లిప్స్టిక్, బికాస్ లిప్స్టిక్ ఈస్ సంథింగ్ ఐ కాంట్ స్టే వితౌట్ డెఫినెట్లీ, బికాస్ ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. Be it I have makeup on or I don't have any makeup, one product that I definitely use is lipstick. So the target is to completely finish this. And danto paatu I have one more lipstick which is from Nika K, and this is in the shade Turkish Rose. I don't think idi telinol ever undu. It's a very popular shade. It's a nude shade with a hint of pink in it. It's a very beautiful shade on its own, and it also suits me so well. ఇది కూడా నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది. సో this is how the shade looks. It has that pink tone in it, and this is suitable for many people, and it has been a very popular shade for a reason again. So so these are the 3 lipsticks that I want to use. Okay guys, so those were the products in my Project Pan 2023. అమ్మయ్య, నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే మీతో షేర్ చేసేసాను కాబట్టి ఇది మంచిగా నేను మళ్ళీ అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసేయచ్చు చకచక. సో సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ప్లీజ్ గివ్ దిస్ వీడియో అ బిగ్ ఫ్యాట్ థమ్స్ అప్, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిఫోర్ యూ లీవ్, అండ్ లీవ్ అ కమెంట్. ఒకవేళ మీరు కూడా ప్రాజెక్ట్ ప్యాన్ స్టార్ట్ చేశారా, అండ్ ఒకవేళ చేస్తే ఏమేమి ప్రోడక్ట్స్ అందులో ఉన్నాయి అని ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ బీ హ్యాపీ రీడింగ్ దెన్. And with that, I'll see you guys in my next video. Until then, bye.